యాప్స్‌లో మగ, ఆడ ఉంటాయా? ఉంటాయి. ముఖ్యంగా రొమాంటిక్ యాప్స్‌లో ఖచ్చితంగా ఉంటాయి. ఆసక్తికరమైన 2 యాప్స్ మగ, ఆడ అంటూ లింగ విభేదం చూపించాయి. జెండర్ ఫైట్ కూడా చేసుకున్నాయి. ఫైనల్‌గా 2 ఓడిపోయి ఉస్సూరన్నాయి. ఈ సరదా బట్ సీరియస్ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టెక్నాలజీ వచ్చాక స్త్రీ పురుషుల మధ్య కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది. ఎవరైనా తమ ఆచూకీ తెలియకుండా ఉండే వీలు వచ్చింది. అనానిమస్ గా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసే అవకాశాలు ఏర్పడ్డాయి. ఇంకేముంది, రొమాంటిక్ యాప్స్, మ్యారేజ్ యాప్స్, డేటింగ్ యాప్స్ ఎన్నెన్నో పుట్టుకొచ్చాయి. ఈ యాప్స్ లో కీలకమైన విషయం ఏంటంటే, ఇక్కడ జనం తమ గురించి తమ వివరాలు ఇస్తారు, కానీ ఇచ్చింది మాత్రమే ఇతరులు తెలుసుకోవాలని కోరుకుంటారు. ఎందుకంటే రిలేషన్స్ ఏర్పడాలంటే అబద్ధాలు తప్పనిసరి అనేది కొందరి ఫీలింగ్. మన గురించి మనం చెప్పనివి ఇతరులకి తెలియటం ఎంత ముఖ్యమో, మన గురించి కొన్ని విషయాలు తెలియకపోవడం కూడా అంతే ముఖ్యం. మొత్తం మీద ఈ యాప్స్ పేరు చెప్పి రహస్యాలు దాచేవాళ్లు పెరిగిపోయారు. అబద్ధాలు చెప్పి పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు, ఒకరి తర్వాత ఒకరితో డేటింగ్ చేసేవాళ్లు చాలా మంది ఈ యాప్స్ వాడుతున్నారు. మొత్తం మీద చూస్తే టెక్నాలజీ పుణ్యమాని ప్రేమల కన్నా మోసాలు పెరిగిపోయాయని చెప్పాలి. టిండర్, బంబుల్ లాంటి డేటింగ్ యాప్స్ ని జనం వాడుతున్నారు. ఒకరినొకరు ఇష్టపడటం, కలిసి తిరగటం, కాదనుకుంటే వదిలేయటం ఇదంతా కామన్ అయిపోయింది. అయితే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పరిచయాలు ఎలా ఏర్పడినప్పటికీ ప్రపంచంలో ఎవరూ మరొకరి చేతిలో మోసపోవాలని అనుకోరు. కానీ యాప్స్ ద్వారా డీల్ చేసేటప్పుడు మోసపోయే అవకాశాలు ఎక్కువ. అపరిచితుల్ని పరిచయం చేసే ఈ ప్లాట్ఫామ్స్ లో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవటం చాలా కష్టం.